రిలీజ్ అయిన 24 గంటల్లోపే 5 కోట్ల వ్యూస్తో ఎవర్ గ్రీన్ రికార్డ్ సెట్ చేసిన బాహుబలి ద కంక్లూజన్ ట్రైలర్ వరల్డ్ వైడ్గా కూడా ఏ ఇండియన్ సినిమాకి సొంతం కానీ దరిదాపుల్లో లేని టాప్ రేంజ్కి చేరింది. ఫస్ట్ 24 అవర్స్లో ట్రైలర్స్ కౌంట్లో 13వ స్థానంలో నిలిచింది జక్కన్న చెక్కిన ఈ వండర్. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ ట్రైలర్ కూడా కనీసం టాప్ 50లో కూడా ఎంటర్ కాలేకపోవడం. అలాగే ఎక్స్క్లూజివ్లీ యూట్యూబ్ పరంగా అయితే ఏకంగా 7th పొజిషన్ ఆక్యుపై చేసింది ఈ ట్రైలర్ పరంగా రెట్టింపు క్రేజ్, రెట్టింపు బజ్ తెచ్చుకున్న ఈ జక్కన్న చెక్కిన బొమ్మ కలెక్షన్స్ పరంగా కూడా రెట్టింపు విజయం సాధించి తీరాలి. బాహుబలి ద బిగినింగ్కే ఒక ప్రభంజనం అని జనం అనుకుంటుంటే టీం అంతా పార్ట్ 2 ముందు అది నథింగ్ అంటూ అంచనాలను తారాస్థాయికి చేరుస్తున్నారు. ఇక మన తెలుగు సినిమా గురించి మనోళ్లే నెగిటివ్గా మాట్లాడడం మాత్రం అస్సలు కరెక్ట్ కాదు. వరల్డ్ వైడ్గా ప్రతి సినిమాను విమర్శించే క్రిటిక్స్ సైతం బాహుబలి సూపర్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ సైతం సోషల్ మీడియాలో పబ్లిక్గానే జక్కన్నపై పొగడ్తలు కురిపిస్తున్నారు. అఫీషియల్గానే ఇన్నేసి రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న బాహుబలి ద కంక్లూజన్ థియేటర్స్లో ఏ రేంజ్లో రెచ్చిపోతుందో, ఏ రేంజ్ని అందుకుంటుందో చూడాలి. ఆ మిమిక్రీ టాలెంట్ కూడా చూపించు. నీలాంటి వాడిని పట్టుకోవాలంటే నాకు 2 నిమిషాలు పని. ఇప్పుడు చిన్న జేరుస్వామి వినాయకుడిని విఘ్నేశ్వరుడు అని కూడా అన్నారన్నమాట. ఆ యొక్క శంకరుని పుత్రుడు వినాయకుడు. జీవితంలో ఎంత సంపాదించినా, ప్రపంచం అంతా పోయినా, ఎన్ని కోట్లు సంపాదించినా మన సక్సెస్ చూడడానికి మా తల్లిదండ్రులు లేకపోతే ఆ లోటు ఎప్పటికీ ఉంటుంది. అది నువ్వు ప్రతిసారి ఫీల్ అవుతుంటావా ఎట్లా? మా అమ్మ లేదు అనేసరికి అది చెప్పలేము అంతే. అంటే ఇప్పటికీ మా అవ్వ నాతోనే ఉండదని ఫీల్ అవుతుంది. ఈరోజు నంది అవార్డు వచ్చిందని తెలిసి ఎంత ఫీల్ అవుతున్నా